అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు మేడం. మేము ఇంతగానంగా 6 రోజుల నుంచి చేస్తుంటే మా ప్రిన్సిపల్ మొన్నటికి మొన్న లీవ్ పెట్టి బయటికి వెళ్ళారు. మరి అది ఏ విషయంలో లీవ్ పెట్టుకున్నారో మాకు తెలియదు. ఇంతవరకు మాకు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి నా స్టూడెంట్స్ ఉండి మాట్లాడదామని సార్ మాత్రం ఇంతవరకు ఏ ప్రయత్నం చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్ అది మేనేజ్మెంట్కే అర్థం అవ్వాలి. అసలు విద్యార్థుల ఆవేదన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థమవుతుంది. నిన్న నైట్ 9 వరకు ఆడబిడ్డలు ఇక్కడనే కూర్చొని ఉన్నా కానీ ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు, ఆదుకున్నది లేదు. గత 6 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా ఫ్యాకల్టీ నుంచి, మా టీచర్స్ నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఎవరు వచ్చి మరి ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి, లాస్ట్ టైం మీకు ఇది వచ్చింది నిజమే కదా అని మాకు చెప్పిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రిన్సిపల్ వచ్చినా కానీ పీజీ వాళ్ళకి 50, యూజీ వాళ్ళకి 50% అని చెప్తున్నారు, కానీ అది మీదే అని తను కూడా చెప్పలేకపోతున్నాడు. సార్ ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, ప్రెస్ మీట్లు రిలీజ్ చేస్తున్నాడు, వాటికి మేము ఒప్పుకోవట్లేదు చెప్తున్నాం. మేము పట్టించుకోకపోతే, ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు పట్టించుకోకపోతే మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము కూర్చుంటామని ఫుల్ డిమాండ్తో కూర్చున్నాం. ఇక్కడ మేము అడుగుతున్న దాంట్లో తప్పేం లేదు. మా హాస్టల్ మాకే ఇవ్వమని అడుగుతాను. ఆల్రెడీ పీజీ వాళ్ళకి ఓయూలో బ్లాక్ ఉంది కాబట్టి మేము ఆ రైట్ తోటే మా రైట్స్నే మేము అడుగుతున్నాం. ఇంతమంది 217 మంది విద్యార్థులు అప్లై చేస్తే 120 మందికి ఇచ్చారు. మిగతా 70 మంది ఎక్కడ ఉండాలి? నెలకి అంత ఫీజులు కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టం మధ్యతరగతి కుటుంబాలకి. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్స్. మేము స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హాస్టల్ కోసం ఉద్యమం స్టార్ట్ అయింది. మా సీనియర్స్ అందరు పోరాడారు. అందరం పోరాడి 19 రోజులు ఫైట్ చేస్తే వచ్చింది 100% అన్నారు. కాకపోతే 11th డే 50-50 అన్నారు. మేము ఒప్పుకోలేదు ఆ జీవోకి. 16th డే రోజు 100% అని అన్నాకనే మాకు గవర్నమెంట్ ఏమంటాం మాట ఇచ్చినాకనే మేము లేచినాం. మాట ఇచ్చినాక లేచినాం, కానీ దాన్ని అఫీషియల్గా మాకు అందజేయలేదు. చెప్పారు అఫీషియల్గా, న్యూస్లో అన్నీ చేశారు, కానీ మాకు సపోర్ట్గా రావట్లేదు. ఇప్పుడు అదే పాయింట్ని రేజ్ చేసుకొని మా ప్రిన్సిపల్ గారు 50-50 అన్న విధంగా ఇచ్చాము అంటారు. ఆల్రెడీ ఈ 2 years మేము అడ్జస్ట్ అయ్యి ఉన్నాం. మా స్ట్రెంత్ అప్పుడు తక్కువ, 30 మెంబర్సే ఉన్నాం కోర్స్కి. కాబట్టి అడ్జస్ట్ అయినాం. ప్లేస్ ఉంది కాబట్టి పీజీ వాళ్ళకి ఇస్తా అంటే సరే అని మేము కాంప్రమైజ్ అయినాం. సరే ఉంది కదా, వాళ్ళు కూడా అమ్మాయిలు అక్క వాళ్ళే కదా అన్న విధంగా మేము ఇచ్చినాం. కానీ ఇప్పుడు మా స్ట్రెంతే పెరిగింది, మా జూనియర్స్కే లేదు. ఇంకా వాళ్ళని మేమేమంటాం? అది కాక వాళ్ళకి ఓయూలో బ్లాక్ ఉంది, వాళ్ళకి అన్యాయం చేయమన్నట్లే. వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి అక్కడ అడ్జస్ట్ అయితే ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలకి ఉంటుంది కదా, అదే రైట్ మేము అడుగుతున్నాం అంతే. 2022లో కూడా వీళ్ళ మాటలు నమ్మి 100% మాకే అని చెప్పినాక వాళ్ళ మాటల మీద నమ్మకం ఉంచి మేము పోరాటం అనేది విరమించుకున్నాము. కానీ ఇప్పుడు ఎవ్వరి మాటలు మేము నమ్మము. ఆఫీషియల్గా మాకు పేపర్ మీద సైన్తోని ఆ జీవో అనేది మాకు రిలీజ్ అయ్యి మా చేతికి వచ్చిన తర్వాతనే మేము ఈ ప్రొటెస్ట్ అనేది విరమించుకోవాలని మేము అనుకుంటున్నాం. మాకు ప్రొటెస్ట్లు ఏం కొత్త కాదు. మేము నిజాం కాలేజ్ వచ్చిన దగ్గర నుంచి ఉద్యమాలే చేస్తున్నాము. ఉద్యమం చేయకపోతే మాకున్న హక్కులు కూడా మాకు ఇవ్వట్లేదు. ఉద్యమం ఎన్ని రోజులైనా సరే, గతంలో 19 రోజులు ఉద్యమం చేసినాము. ఇప్పుడు 20 రోజులైనా సరే, ఇది 6వ రోజు, ఇంకా 10 రోజులైనా సరే మేము ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఆ అఫీషియల్ జియో అనేది మా చేతికి 100% యూజీ గర్ల్స్కే అని మా చేతికి వచ్చేంత వరకు ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది. అందరికీ తెలిసిందే నిజాం కాలేజ్ అంటే పెట్టింది పేరు అని చెప్పి. ఇట్లాంటి కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయని చెప్పి పేరెంట్స్ ఎంతో దూరం నుండి పంపిస్తున్నారు. అట్లా పంపినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమందికి హాస్టల్ ఇస్తాము, మాకు సీట్స్ లేవు, ఇవ్వము అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? చూడండి, 6 రోజులు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. 2 సంవత్సరాల కింద సేమ్ ఇట్లనే ఇదే స్ట్రైక్, ఇదే ప్రాబ్లం మీద కూర్చున్నాము. అప్పుడు మాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ 50-50 ఇస్తున్నారు, అయినా కానీ మేము ఊరుకోలేము. మాకే 100% కావాలని చెప్పి ఇట్లనే కూర్చుంటే మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఫస్ట్ యూజీ వాళ్ళు ఫిల్ అయిన తర్వాతనే మిగిలిన ఏదన్నా 10% అట్లా సీట్స్ ఉంటే అది ఈ కాలేజ్లో చదువుకునే
పీజీ వాళ్ళకే ఇవ్వండి అని మెన్షన్ చేసిండ్రు. కానీ ఫస్ట్ మెన్షన్ చేసిన 50-50 అనేదాన్ని చూయిస్తూ ప్రిన్సిపల్ ఇప్పుడు మా జూనియర్స్ కొత్తగా వచ్చిండ్రు హాస్టల్కి, వాళ్ళకేమో సీట్స్ లేవని చెప్పి అసలు పట్టించుకుంటలేడు, కూర్చుంటున్నాము. ఒక్కళ్ళని వచ్చి పట్టించుకున్నది లేదు ఇప్పటికీ. అది మేనేజ్మెంట్కి ఉండాలి కదా మ్యామ్. నిన్న నైట్ 9 అయింది, ఒక్కరన్నా వచ్చి మరి ఇంత రాత్రిలో ఆడవాళ్ళు అన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కరన్నా అర్థం చేసుకోవాలి కదా. అట్లీస్ట్ ఇక్కడ సార్ ఇంకా లీవ్ పెట్టుకొని పోయినరు. అయినా లీవ్ పెట్టుకున్నప్పుడు వీపీ వాళ్ళు వీళ్ళు ముందటికించే పాస్ అవుతారు, కానీ ఒక్కళ్ళని వచ్చి సాల్వ్ చేద్దామన్నది లేదు. మీరే ఇట్లుంటే మేము ఎక్కడ పోయి ఉండాలా? ఇక్కడ రోడ్ల మీద వచ్చి పడుకోవాలా మేము? చూస్తున్నారు కదా మేడం, 6 రోజులు అని చెప్పినాం కదా, తిండి లేదు, వాటర్ లేదు, ఏం లేదు, ఇట్లనే కూర్చుంటున్నాం. ఇగో ఈరోజు ఆడ ఫుడ్ అరేంజ్మెంట్కి ఇక్కడనే వండుకుందామని చెప్పి పెట్టుకున్నాము. హాస్టల్లో ఫస్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి కదా మేడం, అది ప్రాబ్లం మెయిన్ అదే కదా. ఇక్కడ హాస్టల్లో సీట్ ఫెసిలిటీ ఇస్తలేరు అని చెప్పే కదా ఇక్కడ కూర్చున్నాం మేము. మా హాస్టల్ మాకు ఇచ్చే వరకు మేము ఊరుకునేదే లేదు, ఉద్యమాన్ని ఆపేదే లేదు, అంతే.